మన నిరీక్షణ లోకల్కి సంబంధించింది కాదు. ₹1,00,00,000 మాట చెప్పాడు సార్, దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ. ఆమేన్. అంటే మన నిరీక్షణ, మన హోప్స్ అనేది ఏది పెట్టుకోవాలి? దేవుని మహిమ. ఇక అదే ఉండాలి మైండ్ 24 గంటలు కూడా. అక్కడికి వెళ్ళాక కాదు, ఇక్కడ కూడా సేవ చేస్తుంటే మహిమ గల సేవ చేయాలి. ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ దిగి రావాలి. బ్రతికితే మహిమలో ఆయన కొరకు బ్రతకాలి. సంఘం ఎలాంటి సంఘం అని చెప్పాడు? బేత్ సంఘం, పెద్ద సంఘం, కాస్ట్లీ సంఘం, ఎన్ని ఉన్నాయండి బైబిల్లోనే. మహిమ కలిగిన సంఘం. ముడత, మచ్చ, డాగు, కలంకం వంటిది మరి పరిశుద్ధమైన దోషమైన మహిమ గల సంఘముగా మనం నిలబెట్టుకోవాలని తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రాణం పెట్టింది ఒక మహిమ గల సంఘముగా మనం చూసుకోవాలని. అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా దేవుడి బాధ అంతా ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నాకు కోపం తెప్పిస్తున్నారు, నాకు సందాలు ఎత్తలేదు, నాకు పెద్ద పెద్ద చర్చిలు కడతలేదు. ఆయన బాధ అది కాదు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆయన బాధ మహిమను మిస్ అవుతున్నారా మీరు? డే 1 నుంచి కూడా దేవుని కోపం, దేవుని గద్దింపు, దేవుని సువార్త అన్నిట్లో ఉద్దేశం మీరు మహిమను పొందట్లేదురా. మహిమగల సంఘంగా మీరు ఉండాలి నాయన. మహిమను మిస్ అయిపోతున్నారా మీరు? దేవుడిచ్చే మహిమను కోల్పోయి దూరం అయిపోయి ఎవరైనా మహిమలు చూపితే అటు వెళ్తాక అలవాటు పడిపోయారు భక్తులు. ఈ మధ్యకాలంలో ఒక 2 వారాలుగా యూట్యూబ్లో జరుగుతున్నటువంటి చర్చ ఎంత వేదన కలిగిస్తుంది. దైవ సేవకుల మధ్య అంత అబద్ధమైన అభిషేకం, దొంగ అభిషేకం, దొంగ ఆత్మ బహిరంగంగా మరి చర్చించుకుంటూ, అవమానించుకుంటూ, సవాళ్ళు చేసుకుంటూ, అదంతా కూడా ఒక బాధాకరంగా మారిపోతుంది పరిస్థితి. ఎటో వెళ్ళిపోతుంది. ఏదో గమ్యం కోసం బయలుదేరి ఎటో వెళ్ళిపోతుంది. చివరికి దాన్ని మొదలుపెట్టిన వారు అరే మనం అనుకున్న గురికి చేరటం లేదే అని బాధపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఏం ప్రయోజనం సార్? ఒక ప్రముఖ సేయింగ్ గుర్తొస్తుంది నాకు. అందులో ఏమంటారంటే, సహోదరులు అయ్యండి, దేవుని బిడ్డలు అయ్యండి, అన్నదమ్ములు అంటులు అయ్యండి, గెలుపు కోసమే ఆర్గ్యుమెంట్ చేస్తే యూ మే విన్ ద ఆర్గ్యుమెంట్ బట్ యూ మే లూజ్ యువర్ బ్రదర్, యువర్ ఫ్రెండ్. ఆ మాట నాకు ఈ వారంలో పలుమార్లు గుర్తొచ్చింది. వాదములో నువ్వు గెలవవచ్చును, కానీ సహోదరుని కోల్పోతావు. నీ గెలుపు ఒక సహోదరుని పోగొట్టుకుంటే అది గెలిపెట్లయితుంది. అందుకే నా కవిత రాశాను. చాలా దుఃఖం వస్తుంది నాకు అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే. ఒకనొక దారుణమైన దుఃఖ సమయంలో నేను ఆ కవిత రాశాను. హృదయం ద్రవించి పద్ధతి గుర్తు చేసుకుంటే చాలా దుఃఖంలో నేను ఆ మాటలు రాశాను. కయీను హేబేలును చంపాడు. సౌలు దావీదును తరిమాడు కదా. ఇలాంటివన్నీ వరుసగా రాసి ఇప్పుడు చెప్పండి, కయీను హేబేలును చంపాడు కాబట్టి కయీను గెలిచినట్లా? సౌలు దావీదును తరిమాడు కాబట్టి సౌలు గెలిచినట్లా? గెలుపు కాని దాంట్లో విర్రవేగటం, ఆనందం ఇవ్వలేని గెలుపు కోసం పిచ్చిగా ప్రయాసపడటం ఏం పరమార్థం? మేధావులు అనిపించుకున్నవారు, బలవంతులు అనిపించుకున్నవారు, పెద్దవారు అనిపించుకున్నవారు, గొప్పవారు అనిపించుకున్నవారు సౌలు దావీదును తరిమినట్లుగా తరిమితే, కయీను హేబేలును చంపినట్లుగా చంపితే అదేం గెలుపు, అదేం విజయం, అదేం సంతోషం? మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మన నిరీక్షణ దేన్ని గుచ్చిందట? మహిమ. ఆ మహిమలో చేరుట కొరకు, మహిమలోకి ప్రవేశించడం కొరకు, మహిమలో నిలుచుట కొరకు ఒక నిరీక్షణ కలిగి మనం భక్తి చేయాలి. ఆమేన్. ఇంకొంచెం ఒక కఠినమైన మాట అంటాను. ఆత్మ సంబంధమైందంతా మహిమకరమైంది కాదుగా. మళ్ళీ అంటున్నాను, ఆత్మ సంబంధమైందంతా మహిమకరమైందే కాదుగా.
అంటే దేవుని పేరు మీద, భక్తి పేరు మీద ఏదైనా నువ్వు కార్యక్రమం చేస్తే అది ఆధ్యాత్మిక కార్యక్రమమే. అది ఆధ్యాత్మిక కార్యక్రమమైనంత మాత్రాన అది మహిమ కలిగిన పరిచర్య అవుతుందా? అన్నీ మహిమ గల పరిచర్యలు కావు. అక్కడ దేవునికి మహిమ రాకపోతే, 2 అక్కడి వారిని మహిమలోనికి చేర్చగలిగే పరిచర్య కాకపోతే అది ఇక మహిమ కలిగిన సేవ ఎట్లయితుంది? రెండు లెవెల్స్. ఒకటి, ఆ చేస్తున్న పాఠం, ప్రార్థన, పరిచర్య, వాక్యం ఏదో దానివల్ల దేవునికి ఒకటి. రెండోది, అక్కడి వ్యక్తులు, పాలు పొందిన వ్యక్తులు, పరిచర్య చేసిన వ్యక్తులు రేపొద్దున దేవుని మహిమలో నిలబడగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అంతేనే కదా? ఆ పరిచర్య ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా దేవునికి ఇన్స్టెంట్గా అక్కడ మహిమ రావాలి. అల్టిమేట్గా అది మహిమలోకి చేరగలగాలి. లేకపోతే మహిమ గల సేవ ఎట్టయితుంది? 73వ కీర్తన 24 అనుకుంటా కదా, 24 చూడన్నా, 73:24. నీ ఆలోచన, ఎస్, నీ ఆలోచన చేత నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావా. ఎవరు మహిమలోకి వస్తారు రేపు పొద్దున? ఎవరి జీవితం మహిమలోకి వస్తుంది? ఎవరి సేవ మహిమలోకి వస్తుంది? దేవుని ఆలోచన చేత నడిపించబడితే. మా సంఘం మంచి సంఘం అండి, నేను మంచి పరిచయం చేస్తానండి, చాలా నిస్వార్థంగా చేస్తున్నానండి, నాకు ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదండి. ఓకే, నువ్వు నిస్వార్థంగా చేయటం, లాభాపేక్ష లేకుండా చేయటం, ఇంకా నీ ఆస్తినే సేవ కొరకు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఆదర్శంగా అనిపిస్తున్నాయి. కానీ అది దేవుని మహిమలో రేపు నిలబడద్దా? ఏది నిలబడుతుంది? ఆయన ఆలోచన చొప్పున జరిగిన సేవ. ఈ రోజున చాలా ఘనత వహించిన సేవలో జరుగుతున్న కార్యక్రమాలు, పెడుతున్న పథకాలు అవన్నీ దేవుని ఆలోచనలో నుండి వస్తున్నవి కాదుగా. వారి సొంత జ్ఞానంలో నుంచి, వారి తెలివిలో నుంచి ఏది లాభసాధకమో, ఏది ప్రయోజనకరమో, ఏది జనాకర్షణకు ఉపయోగపడుతుందో అవి చేస్తున్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారనే మాట నేను వాళ్ళేను, కానీ అది మహిమలోకి రాదు అనగలం. ఎందుకంటే దేవుని ఆలోచన కాదు కాబట్టి. ఉదాహరణ చెప్దాం, పైపైన మాట్లాడు. ప్రత్యక్ష ఉడారానికి ఎన్ని ద్వారాలు? ఒకటే. అన్నీ ఉన్నాయి కదా, 2-3 వెంటిలేషన్ ఉండాలని పెడితే కానీ పాపమే. ఆయన ఒకటే పెట్టమన్నారు, ఇంక పెట్టకూడదు. తుమ్మకర్ర వాడమని, ఇదే చీప్గా తుమ్మకర్ర అయితే కానీ ఇందాక సబ్జెక్ట్ ప్రకారం ఎర్రచందనం పెడదాం. దేవుడికి బెస్ట్ ఇవ్వడం నాకు ఇష్టం. నీ ఆలోచన రాకూడదు కదా. దేవుని పని. నేనేం తప్పు చేశాను? నేను తుమ్మకర్ర వాడమన్నారు చీప్గా, నేను ఇంకా కాస్ట్లీగా రెడ్ శాంట్లు పెట్టాను, హల్లెలూయా అంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకమే. నీ ఆలోచన చేతను నడిపించుము, అప్పుడే నేను మహిమలో చేర్చుకోబడతాను. రేపొద్దున మహిమలో నిలబడే జీవితం ఎవరిది? మహిమలోకి వచ్చే కుటుంబం ఎవరిది? మహిమలోకి వచ్చే సంఘం ఎవరిది? అంటే ఆయన ఆలోచన చొప్పున నడిస్తేనే కదా. ఎందుకు ఇదంతా చెప్తున్నావు? మన నిరీక్షణ మహిమను కూర్చుంది. మహిమలోకి వెళ్ళటం ఎలాగా, మహిమలో నిలబడటం ఎలాగా, మహిమలో అక్కడ ఒక రేంజ్లో ఉండటం ఎలాగా, అది దాన్ని అలాంటి వాటి చుట్టూ తిరిగేదే కదా. లోకల్గా బలమైన సంఘం ఒకటి ఎలాగా. హౌ కెన్ ఐ బికమ్ ఏ క్రౌడ్ పుల్లర్ ఇన్ ద మినిస్ట్రీ? ఇప్పుడు నేను ఒక బైబిల్ కోర్సు పెట్టి హౌ టు బికమ్ ఎ గ్రేట్ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్, హౌ టు ఆపరేట్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హౌ టు బికమ్ ఏ గ్రేట్ క్రౌడ్ పుల్లర్. ఈ సబ్జెక్టులు పెట్టి బైబిల్ కోర్సు పెడితే నాకు సీట్లు నిండిపోతే లేవా? అదే అబ్బకే. పరిశుద్ధాత్మ పాఠశాల అని మనం పెట్టి విద్యార్థులకి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి వసతి వరకు 100 రూపాయలైనా ఖర్చు అవుతుంది కదా. కనీసం 100 రూపాయలకి ఏమవుతుంది? ఊరికే మన బిడ్డలందరికీ అందుబాటులో ఉండే 9 రోజులకి 900. ఇలాంటి ఒక పాఠశాల ఉంది, చాలా మంచి ఆత్మీయ అనుభవాలతో కలిగిన పాఠశాల. 3 months స్కూల్ అది. నేను వాళ్ళని అడిగాను, మీరు ఎంత చార్జ్ చేస్తారండి అని. నాకు పెద్ద అనుభవం లేదు కదా, తెలుసుకున్నాను. వాళ్ళు అన్నారు, వి చార్జ్ 27,000 పర్ స్టూడెంట్ అన్నారు. 27,000. ఓకే, 9,000 నెలకి అంటే రోజుకి
మినిమం అంట. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫుడ్ అకామిడేషన్. 3 నెలల అనుకుని లెక్కలు వేసుకుని 300 పడింది. ధర్మమే, న్యాయమే అని నేను కుదురుకోకుండా రోజుకి 300కి మరి ఇంత స్కూల్ చేయటం అంటే న్యాయం అండి. రోజుకి 300 ఏంటి? 27,000 డివైడెడ్ బై 30 days అన్నాడా? దట్స్ ఫర్ 1 month అంట. అంటే the subjects we offer is very crazy, very important subjects for today's generation. People will come like anything. 30 రోజులకి 27,000 అంటే రోజుకి ఎంత పడింది? అంతేనా? రక్తం చేయం. ఇప్పుడైతే నేను ఇలాంటి సబ్జెక్టులు పెట్టి చిన్న పాఠశాల పెడితే ఆసక్తి కలిగిన బిడ్డలు రారా? అది తప్పు, మహాపాపం, ఘోరం, నేరం అంటలేదు. నేనేమంటున్నానంటే అది దేవుని ఆలోచన కాదు. అది ఒకటే ఆలోచించమన్నాను. ఇంక పెద్ద విశ్లేషణలు నేనేం చేయట్లేదు. నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో అంటే మహిమలో చేరాలంటే మన సొంత ఆలోచన ఉండకూడదు అంతే. ఇంకా ఏవో ఎందుకు దాన్ని కొట్టుకొని బుర్రబద్దలు కొట్టుకొని విమర్శించుకొని లాజిక్లు 100 పాయింట్లు రీజనింగ్లు క్రిటిసిజం ఇందుకు. అది దేవుని ఆలోచన, నీ ఆలోచన. ఆ నీ ఆలోచన పక్కన పడే దేవుని ఆలోచనతో ప్రొసీడ్ అయిపో. ఇంకెందుకు దాని గురించి? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు వచ్చింది మనకి? మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకు సంబంధించింది కాదు, నెక్స్ట్ జీవితానికి సంబంధించింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆలోచన చేత నడిపించబడితేనే మహిమలోకి వెళ్తాం. మన నిరీక్షణ మహిమను గుర్చింది కాబట్టి. అంటే ఆ మహిమను గుర్చిన నిరీక్షణ మనకు అందమైన కలగా మిగిలిపోకుండా వాస్తవం అవ్వాలంటే దేవుని ఆలోచన చొప్పున నడిపించబడే ఆధ్యాత్మికతకు అలవాటవ్వాలి. మన పాటలు పాడే తీరు కానీ, ఆరాధన చేసే క్రమం కానీ, సంఘ నిర్వహణ కానీ, సేవ కానీ, ఉపదేశం కానీ, నిర్ణయాలు కానీ, భక్తి కానీ అన్నీ దేవుని ఆలోచన చొప్పున. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమాట అర్థమైందంటారా? కనుక మహిమ అన్నది మనకు చేరాలంటే చెప్పండి, ఆలోచనలు. ఇందాక చెప్పుకున్న మాట రెండో మాటగా చెప్తాను మీకు. మహిమ గల సంఘం అవ్వాలంటే దేవుని వాక్యం అనే నీళ్లతో స్నానం చేయాలి. అంటే మనము ముడత, మచ్చ, డాగు, కలంకము లేని మహిమ కలిగిన సంఘం అయిపోవాలంటే మనకి ఉతికేసే వాక్యమే కావాలి. మీకు ఈ మాట మరి ఇబ్బందిగా ఉంటే నేనేం చేయను? ఏ వాక్యం కావాలా? ఉతికేసే వాక్యమే. ముడత, మచ్చ, డాగు, కలంకం వాటిది మరి ఏది రండి? పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘముగా తన ఎదురు నిలబడాలని వాక్యం అనే ఉదకముతో మీకు స్నానం చేపిస్తారు. రేవెట్టేసే వాక్యమే కావాలి, ఉత్తికారేసే వాక్యమే కావాలి. కానీ మనకి ఎలాంటి వాక్యాలు నచ్చుతాయి? ఓ దేవా పంపించవయ్యా నీ దీవెన ధారలను. ఆ దీవెన ధారగా నీ మీదకి రావాలంటే ఉతికెత్తే వస్తుంది. వాటి కోసమే ఏడుపు. ఎవడ శాపం కోసం తిప్పలు పడతాడు ఏంటి? ఆశీర్వాదం కోసమే. ఎవడు కోరుకుంటాడు శాపం కావాలని? కానీ ఈ రేవెట్టేస్తాయి, వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. రోజుకు 16 గంటలు